D3 న్యూస్ కి స్వాగతం. సామాన్యుడి ధైర్యంపై మీ స్వరం మీ హక్కు. నిజాన్ని నిస్సందేహంగా మీ ముందుకు తీసుకువచ్చే మా ఛానల్ D3 న్యూస్. మీ యాంకర్ ప్రియా. అందరికీ నా నమస్కారాలు. అందరికీ నమస్కారం. 10వ తరగతి అదేవిధంగా ఇంటర్ విద్యార్థులు అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించడం అనేది ప్రతి ఒక్క తల్లిదండ్రులకి కూడా చాలా సంతోషకరమైనటువంటి ఆనందకరమైనటువంటి విషయం. పిల్లలు వృద్ధిలోకి రావాలంటే 10th క్లాస్లో ఉన్నటువంటి చూపించినటువంటి చొరవ, వాళ్ళు ఏ చదువులు చదివి అత్యుత్తమమైనటువంటి ప్రతిభను వెళ్ళాలో, వారి యొక్క లక్ష్యాలు సాధించాలో 10వ తరగతి అనేది చాలా కీలకం. ఇక్కడి నుండినే పిల్లలందరూ కూడా వారి యొక్క జీవితాలు మరింత మెరుగుగా సాధించుకునేందుకు విద్యను అభ్యసించడం అనేది అందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగానే సమాజంలో ప్రతి కులంలో కూడా పుట్టినటువంటి ప్రతి ఒక్క విద్యార్థులకు కూడా ప్రతిభకు పురస్కారం అందజేయడము వారి యొక్క జిల్లాల బాధ్యతగా భావించి అందరూ కూడా ఇస్తున్నారు. అందులో భాగంగానే అనంతపురం జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జూన్ 7వ తారీఖున ఆదివారం నాడు ఉదయం 10 గంటలకు స్థానిక సిండికేట్ నగర్ నందు అనంతపురం జిల్లా సంక్షేమ సంఘమైనటువంటి జిల్లా అధ్యక్షులు జింకా సూర్యనారాయణ గారు, అదేవిధంగా పద్మశాలి ఎంప్లాయీస్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కొంతం శివరుద్రప్ప గారి సారథ్యంలో అత్యంత వైభవంగా జరుగుతున్నది. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి నలుమూలలో ఉన్నటువంటి పేద విద్యార్థులు పద్మశాలి కులంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి ఈ యొక్క మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీలాగా మీ వెనుక చదివేటువంటి పిల్లలకు ఒక మార్గాన్ని అందించాలనేటువంటి లక్ష్యంతో ఈ గొప్ప కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. అందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ పద్మశాలి కులంలో పుట్టినటువంటి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వారి యొక్క మాస్ కార్డును, అదేవిధంగా హాల్ టికెట్ నంబరు, ఇవన్నిటినీ కూడా మీ ముందుకు 2 నంబర్లు ఇవ్వబడుతున్నాయి, వాట్సాప్ నంబర్లు. అందులో మీరు తెలియపరిచి మీ యొక్క మార్కుల యొక్క జాబితాను కూడా మీరు పెడితే ఖచ్చితంగా ప్రథమ బహుమతి, ద్వితీయ బహుమతి, తృతీయ బహుమతితో పాటు విద్యార్థులకు కూడా మంచి మార్కులతో పాస్ అయిన వాళ్ళందరికీ కూడా కన్సల్టెన్సీ ప్రైజులు కూడా అందివ్వడం జరుగుతుందని చెప్పేసి నిర్వాహకులు కూడా తెలియజేశారు. వారు మీ యొక్క మాస్ కార్డులు పంపాల్సినటువంటి నంబర్లు 7981811484. మరొకసారి ఈ నంబర్ని గుర్తు చేసుకోండి, 7981811484 అనేటువంటి నంబరుకు, అదేవిధంగా 9441820212 ఈ 2 నంబర్లకు కూడా మీ యొక్క మార్కుల జాబితాను పంపగలిగితే ఖచ్చితంగా మీ అందరికీ కూడా ప్రైజులు ఇచ్చేటి బాధ్యత తీసుకుంటారు. ప్రతిభకు పట్టం కట్టేటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క పద్మశాలీలు కూడా పాల్గొని విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ, అదేవిధంగా జూన్ 1వ తారీఖు లోపల మీ యొక్క మార్కుల యొక్క విషయాలను ఈ 2 వాట్సాప్ నంబర్లకు కూడా పంపగలరని పిల్లల తల్లిదండ్రులకు కూడా తెలియజేయడమైనది. అందరికీ నమస్కారము. అనంతపురం జిల్లా పద్మశాలి సంఘం తరపున ప్రతిభా పురస్కారం ఇంటర్మీడియట్ 10th క్లాస్ పిల్లలకు పురస్కారాలు అందజేస్తున్నారు. ఆ వారికి అనంతపురము నగర అధ్యక్షుడు నెక్స్ట్ కమిటీ సభ్యులందరూ అతనికి సహకరించి పూర్తిగా మేము సహకరిస్తామని, ఇంతకుముందు మేము అనంతపురంలోనే మా తరపున మేము చేసింటివి. ఇప్పుడు అనంతపురం జిల్లా వారు జింకా సూర్యనారాయణ గారు మాకు ఆహ్వానించినారు కాబట్టి మేము
వాళ్ళకి పూర్తి సహకారము మా సంఘం తరపున తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. మేము ఇక్కడ ఈరోజు సమావేశం ఏమిటంటే ప్రతిభా పురస్కారాల గురించి సమావేశం జరిగింది. ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే అనంతపురం పద్మశాలి సంఘం తరఫున కొన్ని ఏళ్ళ నుంచి ఇస్తున్నాము. ఈసారి జిల్లా నగర అధ్యక్షులుగా మన జింగా సూర్యనారాయణ గారు ఎన్నికవటము, అదే కాకుండా అనంతపురం డిస్టిక్ తరపు నుంచి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పి వారు ముందుకొచ్చారు. వారికి మా అనంతపురం టౌన్ పద్మశాలి సంఘం తరపున ధన్యవాదాలు. మరియు మా శక్తివంతం ఎంత ఉందో వారికి మేము సహాయశక్తుల ఆయనకు సహకారాలు అందిస్తామని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాము.